హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 19th ఎపిసోడ్‌ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనకి యున్బాని చూపిస్తున్నారు. ఆ ఖడ్గంతో తనని తాను పొడుచుకుంటూ ఉంది. అది చూసి అందరూ షాక్ అయిపోతున్నారు. యున్బా అలా చేస్తుందని హీరో అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కనీసం ఇప్పుడన్నా మీ కోపం తగ్గిందా అని అడుగుతూ ఉంది. హీరో వెంటనే ఆ ఖడ్గాన్ని బయటకు తీయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ యున్బా దాన్ని వదలడం లేదు. అందుకని హీరో దాన్ని మాయం చేసేస్తున్నాడు. మా ప్లేస్‌లోకి అక్రమంగా చొరబడ్డావు. నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది అనేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. యున్బా చుట్టూ ఏదో ఒక బ్యారియర్ లా ఉంది. యున్బాని తీసుకుని వెళ్లి జైల్లో పడేయమని అమ్మమ్మ అంటూ ఉంది. ఇప్పుడు యున్బా ఫాక్స్ క్లాన్ కి చెందిన జైల్లో ఉంది. అక్కడి నుండి ఎలా బయటపడాలో యున్బాకి అర్థం కావడం లేదు. అక్కడ తన పవర్స్ ఏది పనిచేయడం లేదు. ఇక్కడేమో ఆంటీ అమ్మమ్మని మీట్ అవుతూ ఉంది. ఆమెకి ఒక చిన్న పనిష్మెంట్ ఇచ్చి తనని ఇక్కడి నుండి పంపించేద్దాము. ఏంటి, ఆమెను అంత ఈజీగా వదిలేయాలా? నాకు ఆమె మీద కాస్త కోపంగానే ఉంది. కానీ ఆ సోల్ ఫ్రూట్ ఇంకా ఆమె దగ్గరే ఉంది. కాబట్టి ఆమె బయటకు వస్తేనే మన శాంగ్ తన పవర్స్ ని తిరిగి పొందగలడు అని అంటూ ఉంది. నువ్వు ఇంత చెప్పాక నేను ఇంకేం మాట్లాడగలను అని అమ్మమ్మ అంటూ ఉంది. ఇక అదే సమయంలో మన హీరో తన గాయాన్ని క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడేమో యున్బాని మీట్ అవ్వడానికి ఒక అతను వస్తున్నాడు. అలా అయితే నువ్వే ఆ మోర్టల్వా అనేసి అతను యున్బాకి కాస్త దగ్గరగా వెళ్లి చూస్తూ ఉన్నాడు. చిన్న కళ్ళు, చిన్న ముక్కు, నువ్వేం అంత బాలేదని అంటున్నాడు. ఆ మాటలు విని ఏంటి, నేను బాలేనా, ముందు నువ్వెవరో చెప్పని అంటూ ఉంది. అతను వెంటనే కాస్త బిల్డప్ ఇస్తున్నాడు. నా గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. నేను తోడేల్ని తరిమి తరిమి కొట్టాను. పులి చేత పెరుగన్నం తినిపించాను. నా పేరు వింటే చాలు ఈ క్లాన్ లో ఉండే వాళ్ళందరూ గజ గజ వణుకుతారు. నా పేరు యాన్ హాంగ్ అని అంటున్నాడు. అంతా నా కర్మ అని అనుకుంటూ యున్బా చప్పట్లు కొడుతూ ఉంది. నీ బిల్డప్ చాలా బాగుంది అని యున్బా అంటూ ఉంటే నాకు తెలుసు అనేసి అతను నవ్వుతున్నాడు. నువ్వు మూర్ఖుడువా లేక మూర్ఖుల్లాగా యాక్ట్ చేస్తున్నావా? నిన్ను వెక్కిరిస్తున్నది కూడా నీకు అర్థం కావడం లేదా అని అంటూ ఉంది. నన్నే మూర్ఖుడు అంటావా అనేసి అతను యున్బాని కొడుతున్నాడు. నన్నే కొడతావా అనేసి యున్బా అతన్ని అటాక్ చేయడానికి వస్తూ ఉంది. కానీ అతను తన పవర్స్ ని యూజ్ చేసి యున్బా గొంతు పట్టుకుంటున్నాడు. యున్బా ఏమో నొప్పి భరించలేకపోతూ ఉంది. వీడు చూడ్డానికి మూర్ఖుడిలాగా కనిపిస్తున్నాడు. కానీ వీడి దగ్గర ఇంత పవర్స్ ఉన్నాయి ఏంటి, వదిలేస్తే నన్నే చంపేసేలా ఉన్నాడు అనుకుని నా దగ్గర శాంగ్ మాస్టర్ సోల్ ఫ్రూట్ ఉంది కాబట్టి నువ్వు నన్ను ఏం చెయ్యలేవు. నేను ఎవరి గురించి పట్టించుకోను. నన్ను ద్వేషించే వాళ్ళని నేను ప్రాణాలతో వదిలిపెట్టనని అంటున్నాడు. సరే సరే, ఇదంతా నా తప్పే. మీరెంత గొప్ప వ్యక్తి, అలానే మీ శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసుకోకుండా నేనే తప్పు చేశాను. ప్లీజ్ నన్ను వదిలేయండి అని అడుగుతూ ఉంటే సరే పోతే పోని పాపం అని వదిలిపెడుతున్నాడు. నన్నే కొడతావా, బయటకు వచ్చాక నీ సంగతి చెప్తాను అనుకుని యున్బా తన యాక్టింగ్ ని మొదలు పెడుతూ ఉంది. మీ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి, పైగా మీరు చాలా తెలివైన వాళ్ళు. దయచేసి నన్ను ఇక్కడ నుండి కాస్త బయటకు తీసుకుని వెళ్ళండి అని అడుగుతూ ఉంటే అతను కుదరదని అంటున్నాడు. కానీ యున్బా ఏమో అమాయకంగా ముఖం పెట్టుకుని అతన్ని బ్రతిమలాడుతూ ఉంది. ఇప్పుడు ఇద్దరు అక్కడ నుండి బయటకు వచ్చేస్తున్నారు. నేను సాధారణంగా ఎవరికి సహాయం చేయను, కానీ నువ్వు అలా బ్రతిమలాడడం చూసి ఈసారికి నిన్ను విడిపించాను. చాలా చాలా థ్యాంక్స్ అనేసి యున్బా అతని వెనకాలే వెళ్తూ ఉంది. ఆ సమయంలో అటువైపు వెళ్తున్న వాళ్ళు మన హీరో గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏంట్రా, నా ముందే ప్రిన్స్ గురించి గొప్పలు చెప్తున్నారా, మర్యాదగా ఇక్కడ నుండి పారిపోండి అనగానే వాళ్ళు భయపడిపోయి అక్కడి నుండి పారిపోతున్నారు. యున్బా వెంటనే మీరు నేను అనుకున్న దానికంటే గొప్ప వ్యక్తిలా ఉన్నారు. ప్రిన్స్ నే ప్రిన్స్ అని పేరు పెట్టి పిలుస్తున్నారు. అలా అయితే మీరు కూడా నోబెల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళ అని అడుగుతూ ఉంది. చూస్తే కనిపించడం లేదా? లేదు లేదు, అర్థమైంది, అందుకే అలా అడిగాను. నాకు ఇంకొక హెల్ప్ చేస్తారా? ఏంటి చెప్పు. ఈ ప్లేస్ చూడ్డానికి చాలా పెద్దదిగా ఉంది. మీరేం ఈ ప్లేస్ అంతా చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ శాంగ్ మాస్టర్ రూమ్ ఎక్కడుందో కాస్త చూపిస్తారా? నువ్వు మళ్ళీ మొదలు పెట్టేశావా? నువ్వు జైల్లోనే ఉండు అనేసి వెళ్ళిపోబోతూ ఉంటే యున్బా అతన్ని వదిలేలాగలేదు. అతని డ్రెస్ పట్టుకుని ప్లీజ్ ప్లీజ్ నన్ను హీరో దగ్గరికి తీసుకుని వెళ్ళు అని గోల చేస్తూ ఉంది. అంతలో హీరో అక్కడికి వస్తున్నాడు. యున్బా హీరోని చూడగానే చేతిని వదిలేస్తూ ఉంది. అతను వెంటనే వెళ్లి కింద పడిపోతున్నాడు. మాస్టర్ మీరు వచ్చేసారా అనేసి హీరో వెనకాలే పరుగులు తీస్తూ ఉంది. నన్నే తోసేస్తావా అనేసి అతను యున్బాని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నాడు. యున్బా హీరోని ఫాలో చేసుకుంటూ హీరో రూమ్ వరకు వచ్చేస్తూ ఉంది. ఇంకా మీదట నన్ను ఫాలో చేసుకుంటూ నా వెనకాలే రాకు అనేసి లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటున్నాడు. యున్బాకి ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూర్చొని ఉంది. అలా టైం గడిచిపోతూ ఉంది. మాస్టర్ మీరు నిద్రపోయారా? లోపలేమో హీరో బుక్ చదువుతూ కూర్చొని ఉన్నాడు. మాస్టర్ నేను మీతో చాలా మాట్లాడాలి. నా కజిన్ కి కియాన్ కి మధ్య ఏదో జరుగుతుంది, కానీ దాని గురించి వాళ్ళు నాకు ఇంకా చెప్పలేదు. అలానే నేను ఫాక్స్ క్లాన్ ని కనిపెట్టడానికి ఎంత కష్టపడ్డానో మీకు తెలుసా? కొండ కోనలు అన్ని దాటుకుని చివరగా ఒక పెద్ద పర్వతం దగ్గరికి వచ్చాను. సడన్ గా ఏమైందో ఏమో కానీ నా కాలు స్లిప్ అయి కింద పడిపోయాను. అప్పుడే మీ దగ్గరికి వచ్చాను అని నవ్వుకుంటూ అంటూ ఉంది. అదంతా హీరో వింటున్నాడు. కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చొని ఉన్నాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా నేను మీ దగ్గర ఇంకొకటి చెప్పాలనుకున్నాను. అదేంటి అంటే నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అనేసి మళ్ళీ మళ్ళీ హీరోని పిలుస్తూ ఉంది. కానీ హీరో దగ్గర నుండి ఎటువంటి సమాధానం
సమాధానము లేదు. యున్బా బాగా అలసిపోయి కూర్చొని నిద్రపోతూ ఉంది. హీరో వెంటనే డోర్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. ఇప్పుడు హీరో ఒక చెట్టు మీదకెక్కి కూర్చొని యున్బాని చూస్తూ ఉన్నాడు. ఇక్కడేమో ఒకతను అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి యాన్ హాంగ్ యున్బాని విడుదల చేసేశారంట. ఆమె నేరుగా ప్రిన్స్ యాంగ్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడేం చేయాలి అని అతను అడుగుతూ ఉంటే, త్వరలోనే సోల్ ఫ్రూట్ అతనికి సొంతం అవ్వాలి. కాబట్టి ఆమెను అలా వదిలేయండి. కానీ మన వాళ్ళకి చెప్పి ఆ యున్బాని ఒక కంట కనిపెట్టమని చెప్పు. ఆమె వల్ల మళ్ళీ మన ప్రిన్స్ కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అంటూ ఉంది. ఇక్కడేమో యున్బాకి మెలకువ వస్తూ ఉంది. చూస్తే ఎదురుగా హీరో చెట్టు మీద కూర్చొని నిద్రపోతున్నాడు. యున్బా వెంటనే చెట్టు మీదకెక్కి హీరో పక్కన కూర్చుంటూ ఉంది. తనకి హీరోని చూస్తుంటే కాస్త బాధగా ఉంది. తను ఎప్పట్లాగానే హీరోని టచ్ చేయబోతూ ఉంది. ఆ సమయంలో తనకి హీరోని కత్తితో పొడిచిన మ్యాటర్ గుర్తుకు వస్తూ ఉంది. మాస్టర్ మీకు ఇంకా అది నొప్పిగానే ఉందా అనేసి ఏడుస్తూ ఆ గాయాన్ని చూడబోతూ ఉంటే అంతలో హీరో నిద్రలేస్తున్నాడు. ఏం తెలియనట్టు యున్బా సైలెంట్ అయిపోతూ ఉంది. నా ఫీలింగ్స్ తో ఆడుకోవడం నీకు అంత ఇష్టమా అని హీరో అడుగుతూ ఉంటే, అలా కాదు మాస్టర్, మీకు క్షమాపణలు చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంది. అంతలో తను స్లిప్ అయి కింద పడిపోబోతూ ఉంటే హీరో తనకి హెల్ప్ చేస్తున్నాడు. అది చూసి హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ మీకోసం ఎంత వెతికానో నాకు మాత్రమే తెలుసు. ఆ మాటలు విని హీరో కాస్త ఫీల్ అవుతున్నాడు. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే యున్బా కూడా హీరో వెనకాలే వెళ్తూ ఉంది. అంతలో అసిస్టెంట్ యున్బాని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాడు. నువ్వు ఇంత చేసిన తర్వాత కూడా ప్రిన్స్ నిన్ను నమ్ముతారనుకుంటున్నావా? నేను నిజంగానే క్షమాపణలు చెప్పడానికి అక్కడికి వచ్చానని యున్బా అంటూ ఉంటే, ఇప్పుడు క్షమాపణలు చెప్పినా పెద్ద యూజ్ ఏం లేదు అనేసి అసిస్టెంట్ లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు రాత్రి ఎక్కడుండాలి, ఏం తినాలి అని యున్బా ఆలోచిస్తూ ఉంటే అంతలో అక్కడికి జియూన్ వస్తూ ఉంది. నువ్వే ఆ యున్బానా? నేను ఈ ప్లేస్ కి మెడికల్ ఆఫీసర్ని. నీ గాయం ఇంకా క్యూర్ కాలేదా అనేసి తనని ఇంటికి తీసుకుని వెళ్లి తన గాయానికి మందులు వేసి తనకి వేసుకోవడానికి బట్టలు కూడా ఇస్తూ ఉంది. ఆ సమయంలో అక్కడికి యాన్హాంగ్ వస్తున్నాడు. అతన్ని చూడగానే యున్బా తన ముఖాన్ని దాచుకుంటూ ఉంది. ఈమె ఎవరు? కొత్త సర్వెంటా? నన్ను చూస్తే నీకు సర్వెంట్‌లా అనిపిస్తుందా? నిన్నెక్కడో చూసినట్టు ఉందే. మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా అని అడుగుతూ ఉంటే యున్బా తన వాయిస్‌ని కాస్త మార్చుకుంటూ లేదు అని అంటూ ఉంది. కానీ హాంగ్ వదిలేలా లేడు. ఆమె మొఖాన్ని చూడ్డానికి ట్రై చేస్తున్నాడు. నువ్వా అని అంటున్నాడు. తను జైలు నుండి తప్పించుకొని వచ్చింది కదా! ఆ మ్యాటర్ ఎవరికీ తెలియకూడదు అనుకోని అతని నోరు మూయడానికి ట్రై చేస్తూ ఉంటే, ఓహ్! మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? సరే మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి అనేసి జియాన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. అతను యున్బా చెవి పట్టుకొని తిప్పుతున్నాడు. ఎంత ధైర్యం ఉంటే నా నోరు మూస్తావని అంటున్నాడు. నొప్పి భరించలేక యున్బా అరుస్తూ ఉంది. సరేరా తిందాము అనేసి అతను యున్బాని తీసుకుని వెళ్తున్నాడు. మీకు ప్రిన్స్ యాంగ్‌కి మధ్య సంబంధం ఏంటి? మీరిద్దరూ బంధువులా అని అడుగుతూ ఉంటే ఏం సంబంధం అయితే నీకెందుకు అని అంటున్నాడు. అంతలో జియూన్ అక్కడికి వస్తూ ఉంది. అమ్మమ్మ గురించి అడుగుతూ ఉంటే అమ్మమ్మే మా అందరిని పెంచి పెద్ద చేశారు. అమ్మమ్మకి శాంగ్ అంటే చాలా ఇష్టమని అంటూ ఉంది. హీరో వాళ్ళ అమ్మ నాన్న గురించి అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరూ చనిపోయారని యాన్హాంగ్ అంటున్నాడు. ఓ అందువల్లే మాస్టర్ ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవుతుంటారా? సరే ఆయనకి ఏ కలర్ ఇష్టము? అలానే ఆయన ఫేవరెట్ డిష్ ఏంటి అనేసి యున్బా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే అతను వెంటనే ఒక బన్ను తీసి యున్బా నోట్లో కుక్కేస్తున్నాడు. మాట్లాడడం మానేసి తిను అని అంటున్నాడు. ఇప్పుడు మనకి కజిన్ వాళ్ళ గ్యాంగ్ ని చూపిస్తున్నారు. మనం కాసేపు విశ్రాంతి తీసుకుందామని నాన్న అంటున్నాడు. ఇప్పుడు అందరూ కూర్చొని తింటున్నారు. అంకుల్స్ కూడా ఒక బన్నుని తీసుకొని వచ్చి వాళ్ళ పక్కన కూర్చోబోతూ ఉంటే అతనికి ఎవ్వరు ప్లేస్ ఇవ్వడం లేదు. అంకుల్స్ ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట అతన్ని బాగా అవమానిస్తూ ఉన్నారు. ఇప్పుడు సూహెడ్ వాళ్ళ అసిస్టెంట్ యున్బాని చూడ్డానికి వెళ్తున్నాడు. కానీ కజిన్ అతన్ని ఆపేస్తున్నాడు. మీకు ఇక్కడేం పని? యున్బా కోసం ఫుడ్ తెచ్చాను అని అతను అంటూ ఉంటే తనకి ఆకలిగా లేదని అంటున్నాడు. కానీ ఫుడ్ కోసం కియాన్ స్లోగా చేతులు చాపుతూ ఉంది. ఫుడ్ ఇవ్వబోతున్న సాకుతో అతను కియాన్ చేతులు పట్టుకుంటున్నాడు. కజిన్ అతనితో గొడవ పడి అతన్ని అక్కడి నుండి పంపించేస్తున్నాడు. ఇప్పుడు కజిన్ కియాన్ కోసము ఫుడ్ తెచ్చినట్టు ఉన్నాడు. నువ్వు భవిష్యత్తులో ఎవరేమిచ్చినా తీసుకోకూడదు. అవును అతను మీ నాన్న వాళ్ళ అసిస్టెంటే కదా, అతను నీకు బాగా క్లోజ్ అని అడుగుతూ ఉంటే అవునని కియాన్ అంటూ ఉంది. ఆ మాటలు విని కజిన్ కి కోపం వస్తూ ఉంది. అలా అయితే ఆయన దగ్గరికే వెళ్ళు అనేసి ఆ ఫుడ్ ని లాక్కుంటున్నాడు. లేదు లేదు నేను ఇదే తింటాను అనేసి కియాన్ దాన్ని తింటూ ఉంది. కానీ అందులో ఆనియన్స్ ఎక్కువగా ఉండడం వల్ల తనకి అది నచ్చడం లేదు. ఈ ఫుడ్ బాలేదు, దీన్ని ఎవరు తింటారు అనేసి కజిన్ చేతిలో ఊసేస్తూ ఉంది. యున్బాకి ఈ వంట అంటే చాలా ఇష్టమని కజిన్ అంటున్నాడు. ఇక్కడేమో యున్బా కిచెన్ లో వెజిటేబుల్ కట్ చేస్తూ ఉంది. ఆ సమయంలో యాన్హాంగ్ అక్కడికి వస్తున్నాడు. కరెక్ట్ టైంకి వచ్చారు. వెళ్ళి పొయ్యి వెలిగించండి, నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తానని యున్బా అంటూ ఉంది. ఏంటి నేను పొయ్యి వెలిగించాలా? ప్లీజ్ నా కోసం చేయండి, ప్లీజ్ ప్లీజ్ అని అంటూ ఉంది. యున్బా అలా బ్రతిమలాడడం చూసి పాపం అనిపించి వెళ్ళి పొయ్యి వెలిగిస్తున్నాడు. యున్బా ఏమో వంట చేయడం స్టార్ట్ చేస్తూ ఉంది. ఈ రోజు నా వంట సరిగా రాకపోతే దానికి కారణం నువ్వే అని అంటూ ఉంది. నేను నా పని కరెక్ట్ గానే చేస్తున్నాను కదా అనేసి గట్టిగా విసురుతున్నాడు.
అంటున్నాడు. కాసేపటి తర్వాత వంట రూమ్ అంతా పొగలతో నిండిపోతూ ఉంది. అంతలో జియూన్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని తిట్టడం మొదలు పెడుతూ ఉంటే వాళ్ళిద్దరేమో ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు. ఇక్కడేమో అసిస్టెంట్ హీరో దగ్గరికి వస్తున్నాడు. ప్రిన్స్, ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది. గత కొన్ని రోజుల్లోనే యున్బా మన జియూన్‌తో బాగా క్లోజ్ అయిపోయిందంట. పైగా ఈ రోజు యున్బా ప్రిన్స్ హాంగ్‌తో కలిసి కుక్ చేసిందంట. జస్ట్ మిస్ అంట. లేకపోతే కిచెన్ అంతా కాలి బూడిదైపోయి ఉండేదంట అని అంటున్నాడు. ఆ మాటలు విని హీరో ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాడు. ఇక్కడేమో యున్బా తను తయారు చేసిన భోజనాన్ని హీరోకి ఇవ్వడం కోసము వెయిట్ చేస్తూ ఉంది. అంతలో హీరో అక్కడికి వస్తున్నాడు. యున్బా వెంటనే ఆ ఫుడ్‌ని టేబుల్ మీద పెట్టేసి కాస్త పక్కకు వచ్చి దాక్కుని ఉంది. కానీ హీరో తనని గమనిస్తున్నాడు. ఇప్పుడు ఆ బాక్స్‌ను ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో ఉన్న ఐటెమ్స్ అంతా బాగా మాడిపోయి ఉన్నాయి. దీన్ని బయట పడేయండి అని హీరో అంటున్నాడు. పనమ్మాయి దాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. అది చూసి యున్బో కాస్త బాధపడుతూ పర్లేదు, నెక్స్ట్ టైం నేను బాగా ప్రిపేర్ చేస్తానని అంటూ ఉంది. తనకి ఇంకా 10 రోజులు మాత్రమే టైం ఉన్నట్టు ఉంది. అంతలోపు తను మూన్ మౌంటైన్ దగ్గరికి తిరిగి వెళ్ళిపోవాలి అనేసి రోజులు మార్చేసుకుంటూ ఉంది. ఇప్పుడు మళ్ళీ యున్బో కుక్ చేయడానికి వెళ్తూ ఉంది. ఎప్పటిలాగానే హాంగ్ తనకి హెల్ప్ చేస్తున్నాడు. అంతలో జియాన్ అక్కడికి వస్తూ ఉంది. నేను శాంగ్ ని కలవడానికి టెంపుల్ కి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో వస్తావా అని అడుగుతూ ఉంటే లేదు, నేను ఇంకా కుక్ చేయలేదని అంటూ ఉంది. పర్లేదు, ఒకరోజే కదా, ఏం కాదు రా అని అంటూ ఉంది. కానీ నేనక్కడికి రావడము మాస్టర్‌కి ఇష్టం ఉండదని బాధపడుతూ ఉంది. తనలా బాధపడుతుండడం చూసి ఇప్పుడేమైంది? నువ్వు చేసిన వంటని మాస్టర్ తినాలి అంతే కదా అనేసి వాటిని ఒక బాక్స్‌లో పెట్టుకొని జియూన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. జియూన్ నిజంగానే చాలా బాగా కుక్ చేస్తుంది. అందుకే మాస్టర్ నా వంటల్ని ఇష్టపడడం లేదేమో అని అనుకుంటూ ఉంది. నువ్వెందుకు వేరే వాళ్ళతో నిన్ను కంపేర్ చేసుకుంటున్నావు? నీకు ఏది చేతనైతే అదే చెయ్యు చాలని అంటున్నాడు. నువ్వు ఇంత బాగా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నావు అని యున్బా అడుగుతూ ఉంటే మరి అంతే కదా, నీ వంటని జియోన్ వంటతో కంపేర్ చేస్తావా, నువ్వు చేసేది కుక్క కూడా తినదు అనేసి యున్బాని ఏడిపించేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. యున్బా గట్టిగా అరుస్తూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.